అందరికీ హాయ్. అరుణ కుకింగ్ అండ్ బొటిక్. వాళ్ళ కుట్టిన ఫ్రాక్ అయితే చూసేయండి. ఇది వచ్చేసి నాకు శారీ ఇచ్చారనమాట కస్టమర్. దాంతో నేను కుట్టిన ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసి కటింగ్ అంటే నేను లెంత్ నాకు ఫ్రాక్ టేప్ కొలత తీసుకోకుండా నేను ఇంతకు ముందే కుట్టిన ఫ్రాక్ నేను కుట్టిన ఫ్రాకే నాకు మళ్ళీ ఆదికి ఇచ్చారనమాట. అదే ఆది పెట్టుకొని ఎంత కొలత పెట్టుకోవాలో అంతే సేమ్ నేను డ్రెస్ పెట్టేసుకొని కటింగ్ చేశాను అనమాట. ఫస్ట్ ఇంతకు ముందు కుట్టిన ఫ్రాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ అలాగే కొంచెం కుచ్చి పెట్టేసి హ్యాండ్స్ పెట్టమన్నారు. ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అనమాట. రెండు శారీతో కొట్టి రెండు ఫ్రాకులు కుట్టమన్నారు, రెండు డిజైన్స్. అయితే రెండు శారీస్ వచ్చేసి ఒకే కస్టమర్వి. 12 ఇయర్స్ బేబీది అనమాట ఈ ఫ్రాక్. 12 ఇయర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఈ శారీలో మాత్రం ఒక డ్రెస్ కుట్టాలి, అలాగే వన్ పీస్ సెట్ లాగా ఒక ఫ్రాక్ కుట్టాలన్నమాట. ప్రస్తుతానికైతే నేను ఇది కూడా కట్ చేసి పెట్టుకున్నాను. రెండు ఇంట్లో కట్ చేశాను అనమాట, షాప్కి వెళ్ళి కుట్టుకుందామని. ఇది కూడా పళ్ళులో వచ్చింది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వేసుకొని ఇక్కడ నెక్స్ట్ శారీలో మిగిలిపోయిన బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్తో కింద కొంచెము ప్లీట్స్ పెడదాం అనుకుంటున్నా. అట్లా ప్లీట్స్ పెట్టేస్తే బాగుంటుందని. ఈ శారీలోది ఇదనమాట బ్లౌజ్కి. అలాగే రెండిట్లకి ఒకటే యూజ్ చేస్తున్నాను అనమాట నేను కదా. కటింగ్ అన్నీ మొత్తం అని నేను కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్. ఇప్పుడు ఎల్లో కలర్ది ఇక్కడ షాప్కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను, కుడుతున్నాను అనమాట. ఏం లేదు, కట్ చేసిన దాని తర్వాత నేను లైనింగ్ని ప్లస్ మెయిన్ శారీ క్లాత్ని పెట్టేసుకొని ఉల్టా వేసేసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఈ డిజైన్ పెట్టాను అనమాట. సైడ్ కూడా శారీలో బార్డర్ వచ్చింది కదా, చిన్న బార్డర్, ఆ బార్డర్ని కట్ చేసి అలా నెక్ దగ్గర కొంచెం రెండు పట్టిలాగా పెట్టాను. దాని తర్వాత బ్యాక్ సైడ్ చూడండి, ఇది చాలా బాగుంది స్టిఫ్గా. ప్లస్ నేను డోరీ పెట్టాను కాబట్టి సిల్వర్ కలర్లో కాకుండా ఓన్లీ గోల్డ్ కలర్ యాడ్ చేశాను అనమాట. సో అందువల్ల ఇది పెట్టడం వల్ల చాలా లుక్ వచ్చేసింది. ఇంకా హ్యాండ్స్ అంటారా, ఇలా మొత్తం అంతా లూజ్ కుట్టేసేసుకొని దీనికి పైన మళ్ళీ మనం కుచ్చి పోసుకోవాలన్నమాట. ఫస్ట్ అంతా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపేసి జాయింట్ చేసుకున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రా అయితే షేప్ ఎక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాను అదంతా కుచ్చిపోయడానికి అనేది ఉంటుందన్నమాట. సో ఇటు సైడ్ లైనింగ్ వచ్చేసి ఈ పట్టి దగ్గర వరకు ఫోల్డింగ్ చేసుకుంటాను. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, మొత్తం అంతా ఫస్ట్ అయితే లూజ్ కుట్టేసుకుని జాయింట్ చేసి పెట్టాను లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ని. జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా కుట్టాను. మొత్తం అంటే కుట్టేటప్పుడు ఎలా కుట్టాను అనేది వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నా, కానీ నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు, ఇల్లు షిఫ్ట్ అయ్యాము, చాలా బిజీ అయిపోయాను. అందుకే కొంచెం ఫాస్ట్గా సింపుల్గా షార్ట్ కట్లో చూపిద్దామని చెప్పేసి ఇలా తీస్తున్నాను అనమాట. మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి నేను మీకు ఎలా కుట్టేదో అనేది అది కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా అయితే చూపిస్తాను అనమాట, మీరు కామెంట్ చేస్తే. ఇలా ఇంకా మెయిన్ అంతా ఫ్రంట్ సైడ్ పైన బాడీ పార్ట్ కుట్టుకున్న తర్వాత మనకి కింద కుర్చీలు పోస్తాం కదా ఫ్రాక్కి, అక్కడ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. మనము ఫస్ట్ లైనింగ్ ప్లస్ ఈ శారీలో క్లాత్ ఉంటుంది కదా, ఆ రెండింటికి మధ్యలో మనం కుట్టిన బాడీ ఉంటుంది కదా ఫస్ట్ పైన, అది మధ్యలో పెట్టేసి దాని తర్వాత ఫస్ట్ మెయిన్ క్లాత్ తర్వాత లైనింగ్ ఆపోజిట్లో కుట్టుకోవాలన్నమాట. అప్పుడు అలా కుట్టుకున్నప్పుడు చూసారు కదా, ఇక్కడ వచ్చేసి శారీ క్లాత్ అడుగున వచ్చేసి పైన ఒకటి, మధ్యలో ఏమో బాడీ మనం పైన ఏదైతే కుట్టామో అది, దాని తర్వాత అడుగున లైనింగ్. అలా పెట్టి కుట్టినప్పుడు మనకి డైరెక్ట్గా తిప్పేస్తే ఖర్చు అనేది ఎక్కడ కనిపించదు, పీసులు కనిపించవు అనమాట. ఇంటర్లాక్ కూడా అవసరం లేదు. ఇగో ఈ విధంగా. ఈ ఫ్రాక్ విషయానికి వస్తే మొత్తము ఇదంతా నేను ఈ ఫ్రాక్ వచ్చేసి ఉదయం అయితే ఎల్లో కలర్ ఫ్రాక్ కుట్టాను. ఇది కొంచెం లైట్ రెండు మిక్స్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి సాయంత్రం కుడదాం అనుకుంటున్నాను. ఇది కుట్టిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే రేపైతే అప్లోడ్ చేస్తాను అనమాట. రెండు శారీస్ ఒకే కస్టమర్వి కాబట్టి ఒకేసారి కట్ చేసి కుడదాం అనుకున్నా. టోటల్గా అయితే ఫ్రాక్ అయితే ఇలా వచ్చేసింది. దీనికైతే నేను మొత్తం శారీ అంతా యూజ్ చేశాను అనమాట, ఎక్కడ మిగిలించకుండా ఫుల్ గేర్ వచ్చేసింది. అండ్ లెంత్ కూడా ఎక్కువ పెట్టాను అనమాట, ఎందుకంటే పిల్లలు పెద్ద అవుతుంటారు కాబట్టి కొంచెం లెంత్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టాను. చూసారు కదా, హ్యాండ్స్కి ఇలా కొంచెం పఫ్లాగా పెట్టేశాను. అండ్ నడుం దగ్గర కూడా నేను శారీలో కొంచెం బార్డర్ వచ్చింది అనేది హిప్ దగ్గర పెట్టి అలా జాయింట్ అటాచ్ చేశాను అనమాట. అందుకే కొంచెం లుక్ అనేది బాగుంది. మరీ హెవీగా కాకుండా సింపుల్గా బాగుండేటట్టు కుట్టమని చెప్పారు, అందుకే నేను ఈ విధంగా కుట్టాను అనమాట. నేను ఫస్ట్ కుట్టిన ఫ్రాకు ఇవన్నీ తనకి బాగా నచ్చాయి కాబట్టి నాకు నచ్చినట్టు డిజైన్ చేయమన్నారు కాబట్టి నాకు నచ్చినట్టుగా హెవీగా కాకుండా శారీకి తగ్గట్టే సింపుల్గా డిజైన్ చేశాను అనమాట. చూసారు కదా, ఫుల్ గేర్ వచ్చేసింది. కింద శారీ కలర్లో అంటే మల్టీ కలర్లో కొంచెం బార్డర్ ఇచ్చారనమాట. ఆ బార్డర్ అనేది ఇక్కడ హిప్ దగ్గర వేయడం అనేది బాగుంది. చూసారు కదా ఫ్రాక్ ఎంత బాగుందో. ఇలాగా మన దగ్గర ఉన్న శారీస్ని, ఓల్డ్ శారీ అయినా సరే, న్యూ శారీస్ అయినా, కొంచెం సింపుల్గా ఉండే శారీస్ అయినా, అలాంటి శారీస్ తోటి ఇలా మీరు కూడా ఇంట్లో పిల్లలు ఉంటే ఇలా కుట్టండి, చాలా బాగుంటుంది.
అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా గేర్ ఎంత కనిపిస్తుందో చూడండి, అసలు ఎంత బాగుంది కదా, ఫుల్ గేర్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్రాక్ అవుట్ఫిట్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.